కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఎం రాజేష్. అనకాపల్లి బ్రాహ్మణ నూతన కార్యవర్గం సేవా సంఘం వన సమారాధన. జీవనోపాధికి దెబ్బతీసే చర్యలు జీవీఎంసీ పోలీసు వారు మానుకోవాలి. ఇక డీటెయిల్స్ చూస్తే విద్యుత్ వాహనాలు తయారు చేయడంలోనూ నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇస్తున్నామని ఎవల్యూషన్ ట్రైనింగ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ కె అనూప్ కిరణ్ తెలియజేశారు. పెందుర్తి సమీపంలో దేశ పాత్రునిపాలెం గ్రామంలో ఉన్నటువంటి రాయల్ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే కంపెనీలో అనూప్ మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యుత్ వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడబోతుందన్నారు. దీనికి తగ్గట్టు వాహనాలు తయారు చేయడంలోనూ వాహనాల మరమ్మతులు, విద్యుత్ వాహనాల అమ్మకాలు వంటి అంశాలపై 10వ తరగతి ఆపై చదివిన నిరుద్యోగ యువతీ యువకులకు రాయల్ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే కంపెనీ సౌజన్యంతో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఇదే కంపెనీలో 15 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిక్షణ తరగతులు డిసెంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు పెందుర్తి నుంచి కొత్తవలస వెళ్లే మార్గంలో దేశపాత్రునిపాలెం గ్రామంలో ఉన్న రాయల్ ఎలక్ట్రికల్ కంపెనీ వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవాలని అనూప్ తెలియజేశారు. శిక్షణ అనంతరం సర్టిఫికేట్లు అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన 10వ తరగతి ఆ పైన పాస్ అయిన వారు, టెక్నికల్ రంగంలోని డిప్లొమా, ఐటీఐ, బీటెక్ చదివిన యువతీ యువకులు ఈ శిక్షణలో చేరి మెరుగైన ఉపాధి పొందవచ్చునని తెలియజేశారు. మరిన్ని వివరాల కోసం 6303499567 మరొక నంబర్ 9347475257 లేదా www.evercraze.com సంప్రదించాలని కోరుతున్నారు. My name is Anup Kumar Karan and I am Managing Director for Evolution Training Center, which provides electrical vehicle training program supported by Royal EV. It has been observed that there is a huge demand in electric vehicle sector because petrol and fuel vehicles, they are going to be get declined because they are impacting the economy of this country. That is why the government and private sector, they are enhancing electric vehicle sector. That is why there is a huge opportunity. So after completion of your there is a huge opportunity in service, repair and manufacturing sector. So after completion of 10+2 and above, you can undergo with this EV training program whose duration is 2 weeks, and certification which we are providing is eligible in Pan India. So for this information you can contact my team. అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గం శుక్రవారం స్థానిక జార్జ్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు గౌరీపతి, అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గంటి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన ఆదివారం నాడు కసింకోట గ్రామాల గార్డెన్లోని అనకాపల్లి నియోజకవర్గం బ్రాహ్మణుల వన సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ వన సమారాధనలో ఉదయం పూజా కార్యక్రమంలో
సూర్య నమస్కారాలు, శివుడికి రుద్రాభిషేకంతో కార్యక్రమం ప్రారంభమవుతుందని, అలాగే బ్రాహ్మణులు ఐక్యమత్యం చాటుటకు, వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకునేందుకు, వారిని ఆదుకునేందుకు ఈ అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం ఎప్పుడూ ముందుంటుందని, అందులో భాగంగా ఒక పేద అమ్మాయికి వివాహానికి సహాయ సహకారాలు, ధన సహాయం అందిస్తున్నామని, అలాగే ఒక పేద విద్యార్థినికి చదువుకునేందుకు కూడా ధన సహాయం అందించడం జరుగుతుందని, ఈ బ్రాహ్మణ సంఘం కొత్త ఓర్వడిని తెచ్చేందుకు ఈ నూతన కార్యవర్గం ప్రయత్నం చేస్తున్నామని, మా సంఘం బ్రాహ్మణులు, మిత్రులకు, బంధువులకు అందరికీ సహాయ సహకారాలు అందించడానికి ఒక బ్రాహ్మణ సంఘం ముందుంటుందని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యవర్గం కల్పిస్తోంది అని వారు పేర్కొన్నారు. రేపు జరగబోవు పిక్నిక్ వన సమారాధనకి బ్రాహ్మణులంతా తప్పక హాజరు కావాలని, మన ఐక్యత చాటాలని వారు మన బ్రాహ్మణులకు పిలుపునివ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. 24 అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున అనకాపల్లి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 1500 మంది కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్తీక వన సమారాధనకు విచ్చేస్తున్నారు. మేము 6000 మంది ఇన్వైట్ చేశాము. ప్రతి ఒక్కరం, కమిటీ మెంబర్ అందరం కూడా ప్రతి ఒక్కరం ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి వాళ్ళ కష్ట సుఖాల్లో మేము ఉంటామని తెలియజేసి ఈ ఆనందంలో పాల్పంచుకోవాలని వాళ్ళందరినీ ఆహ్వానించాం. వాళ్ళందరూ మేము ఇంటింటికి వెళ్ళి పిలవడం ఎంతో ఇది పెళ్ళిళ్ళు పిలిచినట్టు ఆనందాన్ని వ్యక్తపరిచారు. రేపు జరగబోయే ఈ కార్తీక వన సమారాధన మా బ్రాహ్మణ కుటుంబాల్లోని ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందని, తద్వారా ప్రతి ఒక్క కుటుంబంతో మేము ఉన్నామనే ఒక నమ్మకాన్ని కూడా పూర్తిగా వారికి చేరుతుందని, మీ అందరం ఆ కృషి కోసమనే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని, దీంతోపాటు మా కుటుంబ సభ్యుల్లోని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి మేము చేయూతనిచ్చాము. అలాగే స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు మేము కట్టాము. ముందు కూడా ఎన్నో సహాయ సహకారాలు చేస్తామని, ఈ కమిటీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో ఎటువంటి ఆశయానైనా మేము నెరవేర్చడానికి మీ అందరం నడుము కట్టామని ఈ పత్రికా ముందు అందరి ముందు మేము ఎంతో గర్వంగా తెలియజేస్తున్నాము. మీ అందరి సహకారాలు కూడా మాకు కావాలని కోరుకుంటూ, ఎప్పుడు మా ఈ బ్రాహ్మణ కుటుంబాలందరికీ కూడా ఈ కమిటీ నుంచి పూర్తి సహకారాలు ఉంటాయని మరొకసారి తెలియజేయడానికి ఎంతో గర్విస్తున్నాం. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్. బ్రాహ్మణ సంఘం కార్తీక వన సమారాధన ప్రమీరా చౌదరి తోట కసింకోటలో నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గ ప్రాంతంలో ఉండేటువంటి అందరు బ్రాహ్మణులు కూడా కుటుంబాలతో సిద్ధంగా హాజరై కార్యక్రమాన్ని చేయవలసిగా ఉంటున్నాం. అలాగే ఆ ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఎం రాజేష్ అన్నారు. ఈ మేరకు చినబోగిలి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి సంకల్ప కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ప్రతి మొబైల్కు లింకులు వస్తున్నాయని, అనవసరంగా లింకులు టచ్ చేసి సైబర్ నేరాల వలలో చిక్కొద్దని సూచించారు. మొబైల్ ఫోన్లకు వచ్చే ఓటీపీలు ఇతరులకు తెలపరాదన్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు కారణంగా యువత ఆరోగ్యం ఏ విధంగా క్షీణిస్తుందో వివరించారు. ఇక పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వి తిరుపతిరావు, కానిస్టేబుల్ ఎస్ సంపత్ కుమార్, గ్రామ నాయకులు పాల్గొన్నారు. వెంటనే సైబర్ పోర్టల్లో విజిట్ చేయడం గానీ, లేదంటే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీకు ఏ విధంగా మోసపోయారనే విషయాన్ని మీరు కంప్లైంట్ రేజ్ చేసినట్టయితే ఆన్లైన్ లో వాళ్ళు మీ యొక్క కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని మీ అకౌంట్ నుంచి ఎవరికైతే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయో వాళ్ళ అకౌంట్ లో హోల్డ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు.
సో దయచేసి టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అండి? 1930. దయచేసి గుర్తుపెట్టుకోండి. సైబర్ నేరాల పట్ల తగు జాగ్రత్త చర్యలు వహించండి. రెండోది సంకల్పం. మా గౌరవ ఏజీ సార్ వారు ప్రస్తుతం యువత ఎక్కువగా ఈ మాదక ద్రవ్యాల బారిన పడిపోతున్నారు. మీరు చాలా చూసినట్టయితే ఇప్పుడు మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. వాటి వలన కలిగే దుష్ఫలితాల్ని మీకు వివరించి యువతని దానికి దూరంగా పెట్టే ఉద్దేశంతో సంకల్పం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా చిన్న చిన్న మోతాదులో ఎవరి దగ్గర దొరికినా సరే వాళ్ళపై మీ కేసులు పట్టి ఖైదు చేయడం జరుగుతుంది. సో ఎవరికో తీసుకెళ్ళడానికి, ఎవరికో లాభం పొందడానికి మీరు మధ్యవర్తులుగా వ్యవహరించొద్దు. మనకు దేవుడిచ్చిన జీవితాన్ని మంచిగా బతుకుతాం. తోపుడు బండ్లు చిల్లర వ్యాపారస్తుల జీవనోపాధికి దెబ్బతీసే చర్యలు జీవీఎంసీ పోలీసు వారు మానుకోవాలని హ్యాకర్స్ సంక్షేమ సంఘం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ పప్పు అప్పారావు అన్నారు. శుక్రవారం గాజువాక హ్యాకర్స్ సంక్షేమ సంఘం కార్యాలయంలో గౌరవ అధ్యక్షులు కసిరెడ్డి సత్యనారాయణ, కార్యదర్శి పప్పు అప్పారావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2004వ సంవత్సరంలో విడుదల చేసిన నేషనల్ షా పాలిష్ అండ్ అర్బన్ స్టేట్ వెండర్స్ చట్టం ప్రకారం అమలు చేయవలసిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించామని, సుప్రీంకోర్టు బతుకు తెరువు, జీవనోపాధి రక్షణ మరియు క్రమబద్ధీకరణ చట్టం 2013లో జీవో తీసుకుని వచ్చిందని, ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 2014 సంవత్సరంలో గెజెట్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా గైడ్లైన్స్ ఇస్తూ జీవోను జోన్లు ఏర్పాటు చేయమని తెలిపిందని తెలిపారు. అయితే తోపుడు బండ్లు, చిరు వ్యాపారస్తులకు ఉపాధి రక్షణ కల్పించకుండా, హ్యాకర్స్ జోన్లు ఏర్పాటు చేయకుండా, రోడ్లపై వ్యాపారం చేయనివ్వకుండా పోలీసు వారు దురుసుగా ప్రవర్తించడం దుర్మార్గమని అన్నారు. గాజువాక మార్కెట్ చాలా పురాతనమైనది. ప్రజలకు అనుకూలంగా ఉండే మార్కెట్ సముదాయాన్ని ఏర్పాటు చేస్తామని గత ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు హామీ ఇవ్వటం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలోని ముత్త అప్పారావు, సంఘం సభ్యులు కె అచ్యుతరావు, ప్రసాద్, సతీష్ రెడ్డి, జి జానీ, ఏ శ్రీను, వరద శంకర్, జి రాజు తదితరులు పాల్గొన్నారు. అందుకని మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. అప్పులు చేయకుండా, నష్టపోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా మీరు ఇలాగే దాడి చేస్తుంటే కొంతమంది ఏం చేస్తారు, దొంగలకి పోలీసు యంత్రంగా చెప్పారు మాకు. చెప్తారు కదా వరదరాజు చేయాలని, అయినా చెప్పాడు మాకు. అంతవరకు మాకు తెలియదు. అయినా మార్కింగ్ ఇచ్చాడు. 30 సంవత్సరాలు బట్టి ఇలా మన గాజువాక ప్రాంతంలో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా ఆకర్షణ కూడా ప్రత్యేకమైనటువంటి అభివందనలు తెలుపుకుంటున్నాం. ఈ గాజువాకలో దాదాపు 28 సంవత్సరాలు పెట్టి ఆకర్షణ సంఘం ఏర్పడి ఇక్కడ 5 లక్షల మంది జనాభాకి చాలా తక్కువ ధరలకి కార్పొరేట్ సంస్థలు వచ్చినప్పటికి కూడా వారికి పోటీగా సామాన్యుడికి అందుబాటులోకి చిల్లర వస్తువులు తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క గాజువాక మార్కెట్ విశాఖ జిల్లాలో కాదు కదా, ఆంధ్రప్రదేశ్లోనే ఇంత చవకైన వస్తువులు, ఇంత చవకైనటువంటి ఫ్రూట్స్ ఇంకెక్కడా తెలియవు. దొరకవు అనేటువంటిది ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు చెప్తా ఉన్నారు. అటువంటి సప్లై చేస్తున్నటువంటి చిరు వ్యాపారస్తులందరినీ కూడా మేము గతంలో ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలని ఇక్కడ చూడడం జరిగింది. 5 ఎమ్మెల్యేలు కూడా మాకు సహకరించారు, పూర్తిగా సహకరించి గాజువాకలో మార్కెట్ అనేటువంటిది పురాతనమైన మార్కెట్. ఇది గాజువాక మార్కెట్. ఆ పురాతన మార్కెట్కి స్టీల్ ప్లాంట్ కానీ, ఇక్కడ బిహెచ్పి కానీ, ఇక్కడ ఉన్న పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చింది కాకుండా వాళ్ళకి నెలసరి ఆదాయం కూడా పెరిగినటువంటి సెంటర్ ఇది. అటువంటి సెంటర్లో ఈ రోజున కొత్త అధికారులు వచ్చి కొత్త ప్రాబ్లంని సృష్టిస్తూనే ఉన్నారు. అది ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్. దానికి మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ఈ రోజున ఈ ప్రెస్ ఏర్పాటులో చేయడం జరిగింది. మేము గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నోసారి వినతి పత్రాలు ఇచ్చాం. వాళ్ళందరికీ కూడా మేము ఒకటే వినిపించుకున్నాం. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కానీ, లేకపోతే ఉన్నటువంటి రోడ్లు విస్తరణ చేసిన తర్వాత వీరందరికీ 6 అడుగులు భారీ గడ్లు ఏర్పాటు చేసి వీరందరూ వ్యాపారం చేసుకునేటువంటి వీలు దొరుకుతుంది. దానికి హామీ ఇచ్చున్నారు. మన విశాఖపట్నం మున్సిపాలిటీ కమిషనర్ కానీ, గవర్నర్ కమిషనర్ కానీ, అలాగే గతంలో పరిపాలన విభాగంలో ఎమ్మెల్యేలు కానీ, అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఏసీపీ కూడా, సిపి గారు, గతంలో సిపి గారు కూడా దీనికి వచ్చి వాళ్ళందరూ కూడా చూసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో కూడా
ఏసీబీ గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి బొల్లులందరినీ కూడా వికేంద్రీకరణ చేసి ఒకే జాగాలో ఉండొద్దు, ఇప్పుడు ఎందుకు కరోనా వచ్చింది, దీన్ని వికేంద్రీకరణ చేయనట్టు చిన్నకంటాడా ఇటు చింకు ఈ కిందకి వెళ్ళేటటువంటి ప్రాంతంలో కూడా వ్యాపారం జరుగుతుందని మేము అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం. మరి ఈ రోజున ఇటువంటి సందర్భాల్లో పోలీసు వారు వచ్చి జోన్లు ఏర్పడింది, ఇక్కడ జోన్లు ఏర్పాటు చేశారు, ఒక కమిటీ ఉంది, కమిటీలో చర్చించకుండా బలవంతంగా పోలీస్ ఎస్ఐ గారు వచ్చి వీళ్ళందరికీ కూడా అవుట్ సోర్సింగ్ పోలీసు వారిని తీసుకొచ్చి దౌర్జన్యంగా పెంచి చొరుకుని రోడ్డు మీద పారేయడం, రోడ్డు మీద తీసేయడం అనేటువంటి చాలా అన్యాయం. మేము ఒకటే చెప్తున్నాం, మేము వచ్చి మా అంతటా మేమే పెట్టలేదు. గాజువాక అభివృద్ధి గురించి ప్రజలకు అనుకూలమైనటువంటి దాంట్లో పరిపాలన విభాగం అందరూ కూడా ఇచ్చిన హామీ మీద వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు. మరి ఈ రోజున పోలీసు వారు ఒక ఎస్ఐ నాకు 6 ఎకరాల పొలం ఉంది, నేను ఏదైనా చేస్తాను, నేను అంత గతంలో ఉన్నటువంటి పోలీసులు ఏం చేశారో నాకు తెలియదు, కానీ నేను ఈ విధంగానే ప్రవర్తిస్తాను చెప్పడం చాలా మాకు ఆశ్చర్యకరంగా వేస్తాం. ఎందుకంటే ఇక్కడ రవివర్మ గారు లేక డిఎస్పీ అందరూ డిఎస్పీ గాంధీ గారు లేక అందరూ డిఎస్పీ చేశారు, అందరూ ఎస్ఐగా ఉద్యోగం చేశారు. నేను 45 సంవత్సరాలు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తా ఉన్నాను. పోలీసు వారితో మంచి సంబంధాలు ఉన్నాయి, వారి సమస్యలు కూడా మేము పరిష్కరించాం. ల్యాకప్ డెత్ అవుతే ఇక్కడ వచ్చి పోలీసు వారు కూడా సమస్యలు పరిష్కరించాం పోలీస్ స్టేషన్లో. అటువంటిది ఇక్కడ ఒక ఎస్ఐగా వచ్చి ట్రాఫిక్ ఎస్ఐ వచ్చి పై అధికారులు చెప్పారు లేదో మాకు తెలియదు, కానీ ఆవిడని ప్రవర్తిస్తున్నటువంటి కనీసం కౌన్సిలింగ్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన చేస్తున్న పనులు ఏదైతే ఉన్నాయో అది మంచి పద్ధతి కాదు. అది సామాన్యుడు పేద ప్రజల్ని పట్ల ఆయన అనుసరిస్తున్న విధానం మంచి సాంప్రదాయం కాదు. మేము ఒకటే దయచేసి ఎస్ఐ గారిని కానీ పోలీసు వారిని కానీ ట్రాఫిక్ వారిని కానీ కోరుతున్నాం, మేము వెళ్ళిపోవడానికి మాకేం అభ్యంతరం కాదు, మాకు జోన్లు ఏర్పాటు చేయండి. గతంలో ఇచ్చేయండి ప్రభుత్వ అధికారులు ఇస్తున్నటువంటి భూమిని మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి జింక్ దగ్గర ఏర్పాటు చేస్తాం, 2 ఎకరాల దాకా మీకు ఏర్పాటు చేస్తాం, అక్కడికి వెళ్ళండి అన్నారు, దానికి ఓకే పెట్టాం. తర్వాత మిమ్మల్ని అందరినీ సరే ఓడా కాలనీ పంపిస్తామని చెప్పారు, దానికి ఓకే అన్నాం. మున్సిపాలిటీ నుంచి దానికి సంబంధించిన నిధులు కూడా వచ్చే మా తోపుడు వాళ్ళు మార్పు చేయడానికి బదిలీ చేయడానికి, దానికి కూడా 5 కోట్ల రూపాయలు వస్తే అది అక్కడ ఖర్చు పెట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కమిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. మా సంక్షేమ సంఘానికి అక్కడ అభివృద్ధి. తర్వాత ఎమ్మెల్యే గారు పల్లా శ్రీని గారు మున్సిపల్ ఆఫీస్ పక్కనే మాకు 2 ఎకరాల భూమిని మాకు కేటాయించి తోపుడు పనులకు ఇస్తానని చెప్పారు. దానికి కూడా మున్సిపాలిటీ నుంచి సొమ్ము వచ్చింది. ఆ సొమ్ముని కూడా అక్కడ అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి స్థానికులకి ఇవ్వడం జరిగింది. అంటే మా పేరు చెప్పి వస్తున్నటువంటి స్థలాలు కానీ మా పేరు చెప్పని వస్తున్న నిధులు కానీ మాకు కడుతున్నటువంటి పన్నుల్లో కానీ అన్నింటిలో మమ్మల్ని భాగస్వాములు చేసి మమ్మల్ని అనాథులుగా రోడ్డు మీద వదిలేటువంటి ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. మేము అనాథులు అని అడుగుతున్నాం. 2014 నుంచి 2019లో 8 లక్షల మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలని చంద్రబాబు కల్పిస్తే 2019 నుంచి 2024లో వైఎస్ఆర్సీపీ 32 లక్షలకు పైగా ఉద్యోగాల్ని కల్పించింది. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా అంగీకరించాడు. ఇదే సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ కూడా ఒకసారి బయటికి తీద్దాం. ఎందుకంటే ఇదే బడ్జెట్తో పాటు ఆయన హయాంలో ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఒక్కసారి బయటికి తీస్తే ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో తాను సోషియో ఎకనామిక్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 379 అటువైపున్న టేబుల్ ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ 379 చూస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్, ఇది కొంచెం బ్లోఅప్ చేయడం, ఆ పక్క కొంచెం బ్లోఅప్ చేస్తే ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య కేవలం ఆయన హయాంలో 8,67,000 మందికి మాత్రమే ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఇదే వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,770 ఉద్యోగాలు వైఎస్ఆర్సీపీ కల్పించినట్టుగా ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్, బడ్జెట్ డాక్యుమెంట్స్తో ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్తో ఆయనే ఒప్పుకుంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు.
చంద్రబాబు నాయుడు అంతా చంద్రబాబు నాయుడే. ఆయన 5 సంవత్సరాలకు సంబంధించిన ఆయన డేటా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలకు సంబంధించిన 2019 నుంచి 24కు సంబంధించిన డేటా, సోషో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 379లో ఆయనంతట ఆయనే సోషో ఎకనామిక్ సర్వే ద్వారా చూపించిన డేటా. ఆయన 5 సంవత్సరాలలో ఎంఎస్ఎంఈల ద్వారా క్రియేట్ అయిన ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే 8,67,000 ఉద్యోగాలు మాత్రమే ఆయన క్రియేట్ చేయగలిగితే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 32,79,770 ఉద్యోగాలు క్రియేట్ అయినాయని చెప్పి ఒప్పుకుంటూ ఆయనంతటా ఆయనే చూపించిన డేటా. ఎవరి హయాంలో అభివృద్ధి రిజిస్టర్ అయింది అని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇక లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా మా 5 సంవత్సరాల హయాంలో 102,000 ఉద్యోగాలు మేము కల్పించినాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 102,000 కన్నా చాలా తక్కువగానే లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా నమోదు కనిపిస్తుంది. తిరుమలలో క్యాష్ అండ్ డిపాజిట్ విధానంపై అసెంబ్లీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ క్యాష్ అండ్ డిపాజిట్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఈ గదుల కేటాయింపులో దాదాపు 2016 నుంచి 2021 వరకు క్యాష్ అండ్ డిపాజిట్ అనేది నిలిపేశారు అధ్యక్ష. ముందున్నా కూడా దాన్ని నిలిపారు. నిలిపిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి అధ్యక్ష. క్యాష్ అండ్ డిపాజిట్ అనేటువంటిది లేని దానివల్ల అక్కడ అందరు భక్తులకు కూడా రూములు దొరికేది కష్టంగా తయారైంది. ఒక డిపాజిట్ కట్టి ఒక వ్యక్తి ఒక గదిని కానీ బుక్ చేసుకుంటే అతను ఖాళీ చేయకుండా, అంటే క్యాష్ అండ్ డిపాజిట్ లేకుండా ఏం లేకుండా కానీ వీళ్ళు ఇస్తే అతను ఖాళీ చేయకుండానే ఆ రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతున్నటువంటి సంఘటన జరిగేది. తర్వాత వెళ్ళేటప్పుడు ఆ కాటేజీలోనూ ఆ గదిలోనూ ఉన్నటువంటి మెటీరియల్ కూడా తీసుకెళ్ళిపోయిన పరిస్థితులు దొరికాయి. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత క్యాష్ అండ్ డిపాజిట్ అనేటువంటిది అవసరం, దీన్ని డిపాజిట్ పెట్టి అలాగే ఫేషియల్ ఐడెంటిటీ కానీ పెడితే ఎవరు తీసుకున్నా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఫేషియల్ ఐడెంటిటీ వస్తేనే ఆ క్యాష్ అండ్ డిపాజిట్ ఇవ్వడం, లేకుంటే అది వచ్చినప్పుడు ఇవ్వడం అనేటువంటిది ఒక విధానం అధ్యక్ష. దీనిలో 3 రకాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటేమో డబ్బుగా కడితే వెంటనే డబ్బు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది అధ్యక్ష ఏ భక్తుడికైనా. వాళ్ళు కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తిరిగి ఆన్లైన్లోనే వాళ్ళకి రిటర్న్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా జరిగినా కూడా ఆ బ్యాంకుకి వీళ్ళు కట్టిన క్యాష్ అండ్ డిపాజిట్ పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో వాళ్ళకి పంపించేది కానీ 3 నుంచి 7 రోజులు సమయం పడుతుంది అధ్యక్ష. అది ముందే తెలిసి మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ విధంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఎం రాజేష్. అనకాపల్లి బ్రాహ్మణ నూతన కార్యవర్గం సేవా సంఘం వన సమారాధన. జీవనోపాధికి దెబ్బతీసే చర్యలు జీవీఎంసీ పోలీస్ వారు మానుకోవాలి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.